హలో మావా, వెల్కమ్ బ్యాక్. గుర్తున్నానా? మర్చిపోయి ఉంటారులే. అసలు ఏం తీడు ఇన్ని రోజులు ఏమైపోయాడు, ఒక వీడియో లేదు ఏం లేదు అని అనుకుంటున్నారా? దానికి రీజన్ ఉంది మావా. అదేంటంటే నాకు కొన్నిసార్లు బ్రెయిన్ పని చేయదు. అలా బ్రెయిన్ పని చేయనప్పుడు ఏం చేస్తా అంటే వర్క్ చేయను, ఏం చేయను, ఖాళీగా నాతో పాటు నేను ఒంటరిగా ఎవరికి టచ్లో ఉండకుండా. సో అలా వారాలు గడిచిపోయాయి అన్నమాట. సో ఇన్ని రోజులు వర్క్ ఏం చేయలేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన. మనతో మనం మాట్లాడుకోవడం కూడా మంచిదే కదా. మనతో మనం మాట్లాడుకున్నప్పుడే తెలుస్తుంది మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంది, మన లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఏం చేయాలి లైఫ్లో అనేది. సో వేరే వాళ్ళ కంపెనీ ఉండడం కంటే మనతో మనం మాట్లాడుకొని ఒంటరిగా ఉంటూ ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది మామ. ఆరంభం ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్, 30 రూపీస్, దాంట్లో 9 రూపీస్ సర్చ్, యాక్సెప్ట్. టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది, వెళ్దాం పికప్ చేసుకోవడానికి. ఆర్డర్ అయితే రెడీ వచ్చేసింది మనది. మిలైట్ ఇడ్లీ, మిలైట్ పూరి. భయ్యా 8919 రెడీ అయినా? శ్రీనివాస అపార్ట్మెంట్, విఠల్ రావు నగర్. ఓకే, చలో. థ్యాంక్ యూ. డెలివరీ కంప్లీటెడ్. గెట్ 1.5x రిఫరల్ బోనస్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్ట్నర్స్. నేను నార్మల్ వాళ్ళనే రిఫర్ చేయను, ఇంకా వేరే వాళ్ళని ఎందుకు రిఫర్ చేస్తారా బాబు? ఎలక్ట్రిక్ అని స్విగ్గీలో నేను చేయను కూడా ఎక్కువ, మళ్ళీ ఇంకొకరు జాయిన్ అయ్యి వాళ్ళ లైఫ్ ఖరాబ్. ఓ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది మాకు. 106 రూపీస్ రోస్ట్ నుంచి పడ్డది. 30 రూపాయలు టిప్ ఉంది, 20 రూపాయలు సర్జ్ ఉంది, 25 రూపీస్ రిటర్న్ ఎర్నింగ్. 9 కిలోమీటర్లు రోస్ట్లో పికప్ చేసుకొని KPHP ఫేజ్ 1లో ఇవ్వాలి. యాక్సెప్ట్. ఇంజన్ ఏంటి మామ ఇంత హీట్ అయింది? ఏదో సౌండ్ కూడా వస్తుంది అని. మొన్ననే చేయించా. ఇంజన్లోకి ఆయిల్ పోయిందంటే, అది నీళ్ళు పోయినాయంటే క్లీన్ చేయించా, సర్వీసింగ్ చేయించా, అయినా మొత్తం ఇంకా ఆయిల్ లీక్ అయిపోతుంది మొత్తం. ఏదో సౌండ్ కూడా వస్తుంది కొత్తగా అని. ఏమైందంటారు అసలు? ఇలా బైక్ ఏమన్నా అయితేనే భయం అవుతుంటుంది, ఏం పెద్ద ప్రాబ్లం వస్తుందిరా బాబు మళ్ళీ అని. ఈ ఆయిల్ ఎందుకు లీక్ అయింది మళ్ళీ? మొత్తం అన్ని చోట్ల లీక్ అయిపోయింది. ఇంజన్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డరే, మళ్ళీ ఎక్కువ ఆర్డర్లు కూడా ఓట్లేదు, ఫస్ట్ ఆర్డరే. ఏంటి ప్రాబ్లం అసలు? చూద్దాం, ఇంకా 2-3 ఆర్డర్లు చూసి సౌండ్ అట్లనే వచ్చిందనుకో బంద్ చేసుకొని పోదాం ఇంకా. ఎందుకంటే బైక్ ముఖ్యం మనకి, చిన్న ప్రాబ్లమ్ని పెద్దగా చేసుకోరాదు. చూద్దాం. రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసిన, కానీ ఫుడ్ రెడీ రాలేదు. ఎంతకైనా మంచిది ఒకసారి లోపలికి వెళ్ళి అడగడం బెటర్. ఎందుకంటే ఈ కొన్ని రెస్టారెంట్లలో ఫుడ్ రెడీ కొట్టడం మర్చిపోతాం. మనం ఫుడ్ రెడీ రాలేదని అలాగే బయట కూర్చున్నాం అనుకో, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆర్డర్ రెడీ ఉంటుంది కానీ వీళ్ళు ఫుడ్ రెడీ కొట్టడం మర్చిపోతారు. దానివల్ల మన టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ రెస్టారెంట్కి వచ్చిన వెంబడే అడగాలి, ఫస్ట్ అడిగిన తర్వాత కూర్చోవాలి ఫుడ్ రెడీ వస్తుందా లేదా అని అడిగి. 1599. చూసారా, ఆర్డర్ రెడీ ఉంది కానీ ఇక్కడ మనకు ఫుడ్ రెడీ అయినట్టు చూపిస్తారు, అసలు టైం కూడా చూపిస్తలేదు. ఇంకా పికప్ వెరిఫై, ఇప్పుడు రెడీ వస్తుంది పికప్ కంప్లీట్ అయినాక. KPHP ఫేజ్ 1 కూకట్పల్లి. ఇంకా రైట్. కంప్లీటెడ్. 25 రావాలి మనకి. ఆర్డర్ ఇస్తాడా, అమౌంట్ ఇస్తాడా తెలీదు, మ్యాక్సిమం వేస్తాడు ఆర్డర్. ఎంత అయింది? 138 అంటే 108 రూపీస్. అందులో 30 రూపీస్ టిప్ ఉంది మనకి. రిటర్న్ ఎర్నింగ్ వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అంట. 1,25,000 వచ్చేసినాయి.
ఇంకా పోయి ఏడు ఇంకా ఆర్డర్ ఒక 5 నిమిషాలు అలా వెళ్ళి చైతన్య ఫుడ్ కోర్ట్ దగ్గర కూర్చుంటా. చైతన్య ఫుడ్ కోర్ట్ దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోవడం. ఇంకా ఆడ కూర్చోవడం ఎందుకంటే ఒకవేళ ఆడ కూర్చోకుండా పోయినా అనుకో కొంచెం దూరం పోయినాక వేస్తారు ఆర్డర్, మళ్ళీ యూటర్న్కి చాలా దూరం పోవాల్సి వస్తుంది. సో ఎంతకైనా మంచిదని ఒక 5 నిమిషాలు కూర్చొని పోతా. ఇటు కూకట్పల్లి వచ్చినప్పుడు, కూకట్పల్లి కేపీహెచ్బి ఇటు వచ్చినప్పుడు చైతన్య ఫుడ్ కోర్ట్ దగ్గర 5-10 నిమిషాలు కూర్చొనే పోతా. సరే వెళ్దాం, కూర్చొని వెళ్దాం. ఇంకా 9:26 అవుతుంది టైం. ఏంటి మావా కేపీహెచ్బిలో ఆర్డర్ ఇచ్చి వచ్చేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయిపోయింది. జోన్లో కూర్చున్నా, ఆర్డరే వేస్తలేడు. అంటే ఇన్ని రోజులు లాగిన్ చేయనందుకు ఈరోజు వేస్తలేడా? అదే అనుకుంటున్నాను నేనైతే. ఇన్ని రోజులు లాగిన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సరిగ్గా వేస్తలేడు, వెయిట్ చేపిస్తున్నాడు అని నేను అనుకుంటున్నా. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. చూద్దాం, ఇంకో హాఫ్ అన్ అవర్ వేస్తాడో లేదో. ఏంటి మావా అందరికీ ఆర్డర్లు వేస్తున్నాడు, నాకు తప్ప. 1 గంట అవుతుంది. 8:30కి వచ్చిన 2 ఆర్డర్లు డెలివరీ చేసిన, అది 9:30కి అయిపోయింది. ఇప్పుడు 11 అవుతుంది. ఒక్క ఆర్డర్ కూడా వేయట్లే. నా ముందర అందరు డెలివరీ బాయ్స్ ఆర్డర్ తీసుకుని వెళ్తున్నారు, నాకు మాత్రం ఆర్డర్ వేయట్లే. అందుకే రెగ్యులర్ డ్యూటీకి రావాలి. సర్లే, ఈరోజు అటెండెన్స్ అయితే వేయించుకున్నాగా, ఇంకా రేపటి నుంచి రెగ్యులర్ వచ్చేద్దాం. ఇలా అయితే కష్టం. ఈరోజు ఇంకా బంద్ చేసుకొని పోతా. నా పొలంలో మొలకలు రావట్లే ఈరోజు.